శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథా తథ అనువాదము 45వ సర్గము ప్రారంభము. ఆంజనేయ స్వామి శౌర్య ప్రతాప సద్గుణ శోభితుడై ప్రకాశించి 80,000 కింకర వీరులను అవలీలగ దునుమాడి జంబుమాలని కూల్చివేసిన సంగతి వినిన రావణుని ఆదేశానుసారం 7 మంత్రికుమారులు ఆంజనేయ స్వామి వారి మీద యుద్ధము చేయడానికి భవనము నుండి బయలుదేరారు. వారందరూ మహాబలవంతులు, గొప్ప ధనుర్ధారులు, అస్త్ర విద్యలలో సుశిక్షితులైనటువంటి వారు, అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడు. హనుమంతుని జయించడానికి ఒకరిని మించి ఒకరు నేను జయిస్తా, నేను బంధిస్తా అని తొందరపడి ఉబలాట పడుతున్నారు వాళ్ళందరూ. అశ్వములను పుంచిన వారి రథములు బంగారు తెరలు కలిగినటువంటివి, ధ్వజ పతాకములతో అలరారుతున్నాయి. మేఘ గర్జనలతో రణగణ ధ్వనులు దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. అమిత పరాక్రమశాలురైన ఆ యోధులు ధనుస్సులను చేతబూని మేలిమి బంగారు కాంతులతో చిత్ర విచిత్రమైనటువంటి రూపములతో వారు బయలుదేరారు. వారు రణోత్సాహంతో మెరుపులను విరజిమ్ముతున్న మేఘము వలె ప్రకాశిస్తూ ధనుష్టంకారాలు చేస్తున్నారు. 80,000 మంది కింకర రాక్షసులు రణరంగమున నిహతులైనటువంటి వార్త ఎరింగి వారి తల్లులు, బంధువులు, మిత్రులు అనేక మంది శోకముతో మునిగిపోయినారు. మేలిమి బంగారు ఆభరణమును దాల్చిన ఆ మంత్రికుమారులు ఒకరితో ఒకరు పోటీపడుచు వన ముఖద్వారము చేరి యుద్ధ సన్నద్ధుడైన హనుమంతునిపై దాడి చేశారు. వర్షాకాల మేఘములందరి ఆ రాక్షసులు మేఘ గర్జనలను బోలిన రథ ధ్వనులతో బాణవృష్టిని కురిపిస్తూ వర్షించుచున్న మేఘంలా సంచరించడం మొదలుపెట్టారు. అప్పుడు శర వర్షముచే ఆవహింపబడిన హనుమంతును వర్ష జలములచే కప్పబడిన పర్వత రాజువలే విలసిల్లాడు. అంటే ఒక పర్వతం మీద అనేక ధారలతో వర్షం పడుతుంది, కానీ ఒక్క చినుకు కూడా ఆ పర్వతం మీద నిలవదు. అలాగే పర్వతంలా ఆంజనేయ స్వామి వారు ప్రకాశించాడు అంటే ఆంజనేయ స్వామి వారి మీదకు వర్షధారలులాగా బాణ పరంపరలు వస్తున్నాయి, కానీ ఒక్కటి కూడా వర్షము పర్వతం మీద నిలబడనట్లు ఆంజనేయ స్వామి వారి దేహం మీద బాణములు ఏవి నిలబడలేదు అనర్థం. అతి శీఘ్రముగా పోగలిగినటువంటి హనుమంతుడు నిర్మలమైన ఆకాశమున సంచరించుచు ఆ రాక్షస వీరుల రథములను, ఉద్ధృతిని, బాణ పరంపరలను నిర్వీర్యం చేశాడు. ధనుర్ధారులైన ఆ రాక్షసులతో ఆకాశమున రణక్రీడ సలుపుతున్న ఆ వానర వీరుడు అంబరమున ఇంద్ర ధనశోభితములైన మేఘములతో విరాజిల్లే వాయుదేవుని వలె ప్రకాశించారు స్వామి. సాటిలేని మేటి ఆంజనేయ స్వామి మహాసైన్యమును వణకు పుట్టిస్తున్నాడు, భయంకరంగా అరుస్తున్నాడు. రాక్షస యోధులను హతమార్చడానికి స్వామి విజృంభిస్తున్నారు. శత్రు సంహారకుడు ఆంజనేయ స్వామి బయట శత్రువులే కాదు, అంతఃశత్రువులను కూడా సంహరింపగలిగినవాడు. అంతఃశత్రువులు అంటే ఎవరు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను కూడా అణచివేయగలిగినటువంటి శత్రు కర్షణుడు ఆంజనేయ స్వామి. బయట శత్రువులు వీళ్ళందరూ. వారిలో కొందరిని అరచేతితో చావగొట్టాడు, పదములతో మర్దించి కొందరిని, కాళ్లతో తన్ని మరికొందరిని, ముష్టిఘాతములతో ఫెళా ఫెళా గ్రుద్ది మరికొందరిని, గోళ్లతో చీల్చి మరికొందరిని, వక్షస్థలంతో పొడిచి మరికొందరిని, తొడలతో ఫెళా ఫెళా నెట్టి నుగ్గు చేసి కొందరిని, ఇలా గర్జనలచే మరికొందరిని నేలకూలుస్తున్నారు స్వామి. రాక్షస యోధులందరూ రణభూమికి బలికాగా మిగిలినటువంటి సైనికులు కొందరు ఉంటారు. వీరు రథాల చాటున దాగి ఉండి జరిగిన విషయాన్ని రాజుకు చెప్పాలన్నమాట. వీరు మహామేధావులు. వాళ్ళు భయకంపితులై అన్ని దిశలకు ఒక్కసారి పారిపోయినారు. ఏనుగులు ప్రాణములను కోల్పోవుచూ వికృత ధ్వనులు చేస్తున్నాయి. గుర్రములు నేలకు ఒరిగిపోయినాయి.
రథముల పైకప్పులు ధ్వజములు ఛత్రములు ముక్కలు ముక్కలైనవి. రణభూమి అంతటా చెల్లాచెదురై పడి ఉన్నాయి. సమరభూమి అంతటా శత్రు సైన్యముల రక్త కాలువలు పట్టి ఉన్నాయి. లంక అంతా వివిధములైనటువంటి వికారధ్వనులతో మారుమ్రోగిని. 7 మంత్రి కుమారులు ఆహుతి అయిపోవటాన్ని ఆశ్చర్యం కలిగింది. మహాబల సంపన్నుడు చండ ప్రచండశాలి అయినటువంటి హనుమంతుడు మహాయోధులైన రాక్షసులందరినీ పరిమార్చి ఇంకనూ ఇతర రాక్షస వీరులతో యుద్ధము చెయ్యాలి అనేటువంటి కోరిక కలిగి అక్కడే ఉన్నటువంటి ఒక తోరణ స్తంభము మీద ఎగబ్రాకి జై జై రామచంద్ర ప్రభువునకు జై అని జయ జయ నాదములు చేస్తూ ఇంకా ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నారు స్వామి. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 45వ సర్గము సమాప్తము.